నిరుద్యోగానికి బ్రతుకు తెరువు కోసం నిరుద్యోగులకి బ్రతుకు తెరువు చూపించండి. మీరు మేనిఫెస్టో అన్నారు, ఉద్యోగుల కోసం మేనిఫెస్టో అన్నారు, ఒకటన్నా రిలీజ్ చేశారు? ఇంతవరకు అదేదీ లేదు. అదేమనంటే వాలంటీర్లు జాబులు ఇచ్చారు, అదొక్కటి చేశారు. మీరు చేసింది అదొక్కటే. వాలంటీర్లని ఉపయోగించుకుంటున్నారు. వాలంటీర్ల ద్వారా మీరు ఎగ్జిబిషన్ అది ఏదో అంటారు చూడ, అలా చేస్తున్నారు తప్ప అంతకు మించి మీరు జన్ జనం కోసం మీరు ఇది చేసింది ఏమీ లేదు. ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయంటే స్కూల్స్కి హాలిడేస్ ఇవ్వటం, పిల్లల్ని ఇచ్చేయటం, ఆ బస్సులతో మీరు ఉపయోగించుకోవటం. స్కూల్స్కి దేనికి ఇస్తారండి సెలవులు? స్కూల్స్కి ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడంటే స్కూల్ సెలవు ప్రకటిస్తారా? దేనికి? ఉద్యోగాలకు మేనిఫెస్టో అన్నారు, అది ఏమీ లేదు. అలాంటి ఏమీ ఇవ్వట్లేదు మీరు. మీరు యువతకి ఉపయోగపడేది ఏదన్నా చెయ్యండి, అది లేదు. మీరు చేసింది ఈ 5 సంవత్సరాల్లో ఏమీ లేదు. అందుకే జనాలందరూ మీకు రివర్స్గానే ఉన్నారు. ఇప్పుడు మీరు ఉద్యోగస్తులు కానీ, పిల్లలు కానీ, చదువుకునే పిల్లలు కానీ, యువత కానీ ఎవరైనా సరే బాబు గారి కోసమే ఎదురు చూస్తున్నారు. బాబు గారి కోసం ఎందుకు చూస్తున్నారంటే ఆయన విజన్ ఉన్న నాయకుడు. ఆయన వయసు అయిపోయింది, వయసు అయిపోయిందని అంటున్నారు. కాదు, వయసు కాదండి ఆయనకి అయిపోయింది. ఆయనకి వయసు పెరుగుతున్న కొద్దిగా విజనరీ మార్చుతాడండి. అలాంటి నాయకుడు ఆయన. అలాంటి నాయకుడిని మేము కోరుకుంటున్నాము. ఆ నాయకుడి కోసం మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నామండి. వచ్చే 2024 ఆయన ముఖ్యమంత్రిగా రావాలి. పిల్లల భవిష్యత్తు బాగుండాలి, భావితరాలు బాగుండాలి. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఆయన మా అందరికీ భవిష్యత్తునివ్వాలి, పిల్లలకి భవిష్యత్తునివ్వాలని కోరుకుంటున్నామండి.